హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో టాపిక్ వచ్చేసి ఉమ్మనీరు గురించి. ప్రెగ్నెంట్ లేడీస్లో ఉమ్మనీరు శాతం అనేది ఉండవలసిన దానికన్నా కొంతమందిలో ఎక్కువ ఉంటుంది, కొంతమందిలో తక్కువ ఉంటుంది. ఈ వీడియోలో వచ్చేసి ఉమ్మనీరు శాతం ఉండవలసిన దానికన్నా తక్కువ ఉన్నవాళ్ళు ఎలాగ కనుక్కోవచ్చు ఉమ్మనీరు తగ్గింది అని కొన్ని సిమ్టమ్స్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఆ సిమ్టమ్స్ ఏంటో మీకు క్లియర్గా చెప్తాను, చూడండి. అలాగే నేను ఫేస్ చేసిన కొన్ని సిమ్టమ్స్ని కూడా మీకు క్లియర్గా చెప్తాను. సో వీడియో లాస్ట్ వరకు చూడండి. ఉమ్మనీరు అనేది ప్రెగ్నెంట్ లేడీస్లో చాలా ఇంపార్టెంట్ కదా. అలాంటిది ఉమ్మనీరు తగ్గితే మన బేబీకి చాలా ప్రమాదం. సో మనము డెలివరీకి దగ్గరగా 3rd ట్రైమిస్టర్లో ఉన్నప్పుడు ఉమ్మనీరు గురించి బాగా అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి. సిమ్టమ్స్ ఉన్నాయా లేవా అని చెప్పేసి. నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు నా 3rd ట్రైమిస్టర్లో అంటే డెలివరీకి దగ్గరగా అవుతున్నప్పుడు నాకు పెయిన్స్ అనేవి చాలా పెయిన్ఫుల్గా ఉండేది. అంటే బేబీ మూవ్ అవుతున్నప్పుడు నాకు చాలా పెయిన్ఫుల్గా ఉండేది. జనరల్గా ఉమ్మనీరు తగ్గింది కాబట్టి ఆ పెయిన్ ఉంటుందన్నమాట. నేను డాక్టర్కి చెప్పినప్పుడు ఇది ఉమ్మనీరు శాతం అనేది తక్కువ ఉంది, సో అందుకే నీకు పెయిన్ వస్తుందని చెప్పి నాకు చెప్పారనమాట. తర్వాత స్కాన్ తీశారు. స్కాన్ రిపోర్ట్లో కూడా తక్కువ ఉండిందనమాట. దాంతోపాటు కొన్ని సిమ్టమ్స్ని కూడా నేను అబ్జర్వ్ చేశాను. అవేంటో మీకు క్లియర్గా చెప్తాను. సో నేను చేసిన మిస్టేక్ అది అవాయిడ్ చేసి జనరల్గా పెయిన్ వస్తుందిలే అని నేను అవాయిడ్ చేశాను, కానీ మీరు అలా చేయొద్దు. దానిలో ఫస్ట్ సిమ్టమ్ ఏంటంటే హెడేక్ అనమాట. మనం బెండ్ అయినప్పుడు లేచినప్పుడు హెడేక్ వస్తూ ఉంటుంది. అలా హెడేక్ నార్మల్ కాదు, ఉమ్మనీరు తగ్గినప్పుడు హెడేక్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి అడ్వకేట్ వాటర్ అనేది చాలా బాగా తీసుకుంటూ ఉండాలి ప్రెగ్నెంట్ లేడీస్. వాటర్ ఇంటేక్ తగ్గినా కూడా ఉమ్మనీరు తగ్గుతుంది. నెక్స్ట్ వచ్చేసి స్కిన్ అనేది బాగా డ్రై అయిపోతుంది అనమాట. ఇది వచ్చేసి 3వ సిమ్టమ్ అనమాట. స్కిన్ బాగా డ్రై అయిపోతూ ఉంటే ఉమ్మనీరు కూడా తగ్గే అవకాశం ఉంది. నెక్స్ట్ వచ్చేసి మనకి యూరిన్ అనేది పెయిల్ ఎల్లో కలర్, బాగా డార్క్ కలర్లో ఎల్లో కలర్లో వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి నీరసం అనమాట. బాగా నీరసంగా ఉండడం, ఏ పని చేయకపోవడం, ఎప్పుడు పడుకుండిపోవడం ఉన్నా కూడా ఉమ్మనీరు తగ్గే అవకాశం ఉంది. ఉమ్మనీరు తగ్గింది అని మనం తెలుసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి లాస్ట్లో రిపోర్ట్, మనం స్కాన్ రిపోర్ట్ తీసినప్పుడు ఉమ్మనీరు ఏఎఫ్ఐ ఫ్లూయిడ్ అని మనకు చూపిస్తారు. అది 8 కన్నా తక్కువ ఉన్నప్పుడు మనకి ఉమ్మనీరు తగ్గింది అని తెలుసుకోవచ్చు అనమాట. థ్యాంక్ యూ.